సంయమించి ప్రాణశక్తిని కూడా సమము చేసి దృష్టిని మురుకుటిలో నిలిపి ఇచ్ఛా రాగ క్రోధములను వదలగొట్టుకున్నవాడు మోక్షపరాయణుడై, అంటే మోక్షమే లక్ష్యంగా కలిగిన వాడై ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? ఎవరిని ధ్యానించాలి? ఇంతకీ చెప్పాలిగా, భగవంతుడు. ఎవరా భగవంతుడు చెప్పాలిగా. ఇక్కడ 3 చెప్పారు. 1 యజ్ఞ తపసాం భోక్తారం, 2 సర్వలోక మహేశ్వరం, సర్వభూతానాం సుహృదం. ఈయన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మానవుడు అనేకమైన కర్మలు చేస్తారు, పుణ్యం, రకరకాల కర్మలు. అందులో ముఖ్యంగా యజ్ఞ దాన తపస్సులు అని చెప్పారు, తర్వాత అధ్యాయంలో చెప్తారు. ఇక్కడ యజ్ఞ తపస్సులు అన్నారు. యజ్ఞములు అంటే ఏంటి? సమర్పణ భావనతో చేసే కర్మలన్నీ. ఎప్పుడైనా సమర్పణ అంటే ఎవరికి చేయాలి? సమర్పణ ఈశ్వరుడికే. అంతేగాని పక్కన వాడి నీకు సమర్పణ చేస్తున్నారు కదా. కర్మఫల సమర్పణ పరమేశ్వరుడికే చేస్తారు. అలా యజ్ఞములు చేసేటప్పుడు, అలాగే తపస్సులు, ఆసురీ తపస్సులైతే వాళ్ళు ఏదో కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకొని చేస్తారు. కానీ కామ సంకల్పమే మనిషిని బంధిస్తుందని తెలిసినటువంటి వాడు ఎవ్వడూ కూడా తపస్సులు ఆచరించిన దాని యొక్క ఫలితం ఏం చేస్తాడు? మళ్ళీ పరమాత్మకి ఆ శక్తి పుంజుకొని ఏదో చెయ్యాలనుకోడు. సో తపశ్శక్తి ఆయనకే, యజ్ఞముల యొక్క ఫలితం ఆయనకి. వీటిని ఎవరు స్వీకరిస్తారు? ఎవరికి సమర్పిస్తే వాళ్ళు స్వీకరిస్తారు. భాగవతంలో ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్నదేంటి ఇక్కడ రెలవెంట్. ఇప్పుడు గోపికలు వాళ్ళు పాలు, పెరుగు అన్ని కలెక్ట్ చేసి ఏం చేశారు? ఉట్టిలో పెట్టుకుంటారు. వెన్న తీసి నవనీతం ఆయనకి ఎక్కువ ఇష్టం అంట, దాన్ని చేసి ఉట్టిలో పెట్టుకుంటారు. కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయనకు ఒక పెద్ద ప్రసిద్ధమైన నామం ఏంటి? నవనీత చోరుడు. వచ్చి దొంగతనంగా వచ్చి తింటాడు. వాళ్ళేమో మర్యాదగా అడిగితే పెట్టరు ఏంటండి? పెడతారు. కానీ అదొక సరదా, అదొక లీల చేశాడు. సరదా కాదు, అలా చేస్తేనే గోపికలకి ఎప్పుడు కృష్ణుడి మీద దృష్టి ఉంటుంది. అందుకు చేశారు ఆయన. అయితే ఇది మామూలు చేష్ట లేదు, పర్వాలేదు. ఆయన ఇంత తింటాడు, మహా అయితే ఇంతేగా. మరి ఈ పిల్లలందరికీ గ్రూప్, ఆయనకు పెద్ద సమాజం ఉంది. వాళ్ళందరికీ పెట్టాలి, వాళ్ళ కూతులకి పెట్టాలి. పూర్వజన్మలో సేవలు చేశారు కదా కూతురు, వాళ్ళకి పెట్టాలి. ఇంతమందికి పెట్టాలంటే ఒక ఇంట్లో సరిపోదు కదా. సో మొత్తానికి ఆ గోపికలందరూ కూడాను ఆ రకంగా రోజు ఇలా నవనీతి ఎత్తుకుపోతుంటే ఆయన కంప్లైంట్ చేశారు యశోద. సరే, ఇదంతా ఒకటి. అప్పుడు యశోద, ఎందుకు రా కృష్ణ, మన ఇంట్లో వెన్న లేదా నువ్వు తినడానికి? వాళ్ళిళ్ళలో వీళ్ళల్లో ఎందుకు దొంగిలిస్తావు? ఏమిటి చెడ్డ పేరు? రాజబిడ్డవి, రాజు కదా, ఇలా చెడ్డ పేరు ఎందుకు చేస్తున్నావు? నీకేం నేను పెట్టనా? మన ఇంట్లో లేదా? అబ్బాయి నేనేం దొంగతనం చేయలేదు అన్నాడు. దొంగతనం అబద్ధం కూడా పైగా. అక్కడ ఏం చెప్తారంటే పెద్దలు, నవనీతము అంటే ఏమి లేదట. సాధకుడు తాను చేసే కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో కృష్ణ స్మరణతో కృష్ణుడికే అంకితం చేసి ఎప్పుడూ ఆ భావంలో ఉండి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని ఎవరు స్వీకరిస్తారు? ఆయన స్వీకరించాలి కదా. నువ్వు సమర్పణ, ఆయన్నే తలుచుకొని ఆయనకే సమర్పణ చేస్తున్నావు. అప్పుడు ఆయన స్వీకరించాలి కదా. వచ్చి నీకు చెప్పి స్వీకరిస్తాడా? నువ్వు ఇచ్చిన తర్వాత ఆయనదే అది. నువ్వు సమర్పణ చేసేది ఆయనదే, ఆయన ఎప్పుడైనా స్వీకరిస్తాడు. నీకు పర్మిషన్ కావాలా ఏంటి? నువ్వు ఆల్రెడీ సమర్పణ చేసావు కదా. అది లీల, పెద్దలు చెప్తారు. కాబట్టి కృష్ణుడు చేశాడంటే లీలగా చేశాడు, ఇది దాని యొక్క సంకేతార్థం. అలాగే
ఎవరైతే తమ తపస్సులు తమ యొక్క ఈ యజ్ఞ భావనతో చేసేవి చేస్తారే స్వీకరించేవాడు ఆయన భోక్తారం. యజ్ఞ భోక్త అంటారు ఆయన్ని, భగవంతుడిని. అసలు యజ్ఞమే ఆయన స్వరూపం, యజ్ఞ భోక్త కూడా ఆయనే. తర్వాత కొంతమంది అడుగుతారు ప్రశ్న, ఏమండి ఆయన భోక్త అంటారు, ఆయన ఎందుకండి ఇవన్నీ? నువ్వు ఇచ్చావు కాబట్టి భోక్త, నువ్వు ఇవ్వకపోతే స్వీకరిస్తాడా? అని చాలా మర్యాదస్తుడు, నువ్వు ఇవ్వకపోతే ఆయన తీసుకోడు. అవునా? నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గరే ఉంటుంది, నీకు బంధమై కూర్చుంటుంది. నువ్వు సమర్పణ చేస్తా స్వీకరిస్తాడు, అంతే. ఆయనకు అవసరం కూడా లేదు, నువ్వు సమర్పణ చేసావు కాబట్టి ఇలా అంటాడు, అంతే. స్వీకరించేవాడు. ఎందుకు ఈ సమర్పణ అంటే ఈ చిత్తశుద్ధి కలగడానికి, అంతే కదా. తర్వాత సర్వలోక మహేశ్వరం. ఇక్కడ సర్వలోక మహేశ్వరం అంటే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని అంతటిని నియంత్రించేవాడు. అనేక మంది ఉన్నారు కదా ఈశ్వరులు, ఒక్కొక్క శక్తి అనే ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది ఈ విశ్వంలో. సో వీళ్ళందరినీ కూడా నియంత్రించేవాడు, వాళ్ళందరినీ నడిపించేవాడు. తర్వాత లోకాలు. లోకాలు అంటే ఆ లోకాలు ఉన్నాయి, మన లోకాలు ఉన్నాయి. ఏ లోకాలు? మనసొక లోకం, బుద్ధొక లోకం, అవునా? దృశ్యాలోక లోకం, శబ్దాలోక లోకం, ఇవన్నీ ఆలోకించబడుతున్నాయి, మన చేత గ్రహించబడుతున్నాయి, ఇవి ఉన్నాయి. సో అప్పుడు వీటన్నిటినీ కూడా నియమించేది ఎవరు? ఈ లోకం, లోపల కనిపించే లోకం ఆయనే. ఆయన హృదయంలో కూర్చోకపోతే, కదిలించకపోతే ఇవేవి మనకు పనిచేయవు. కాబట్టి వేటిని మనం చూడలేం. సో లోపల కూర్చొని ఈ లోకాలు నడిపిస్తున్నాడు, బయట కూర్చొని ఆ లోకాలను నడిపిస్తున్నాడు. సర్వలోక మహేశ్వర. అందుకే చెప్పాడు సుహృదం సర్వభూతానాం. సరే ఆయన ఎవరో అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు, ఆ పైన ఎక్కడో ఉన్నాడులే శాసిస్తున్నాడు అనుకోవటం కాదు. సుహృదం సర్వభూతానం, సర్వ ప్రాణులకి కూడా ఆయన ఎవరు? మేలు కోరేవాడు, స్నేహితుడట. సుహృత్ అనే పదము శ్రేయోభిలాషి అని, హితాన్ని కోరేవాడని, స్నేహితుడని కూడా అంటారు. ఎంత ఎంత దగ్గర స్నేహితుడు? మనం మామూలుగా ప్రాణ స్నేహితులు అంటుంటాడు. అంటే ఏంటి ప్రాణ స్నేహితులు? అంటే నీ ప్రాణం నా ప్రాణం అన్నట్టు ఉండేవాడు, అది ప్రాణ స్నేహితుడు. ఈయన ప్రాణ స్నేహితుడు కాదు, హృదయ స్నేహితుడు, అవునా? హృదయంలోనే కూర్చుని అందరి యొక్క హితాన్ని కోరుతాడు. ఎందుకంటే ఏమి హితాన్ని కోరటం ఏంటండి? ఆయన హితాన్ని ఎలా కోరతాడు? మాకేం అర్థం కావట్లేదు. హితాన్ని కోరటం ఎలా తెలుసు? సరే ఆ లోకాన్ని నడిపిస్తున్నాడంటే బాగానే ఉంది, సరే మేము సమర్పించే స్వీకరిస్తున్నాడంటే బాగానే ఉంది. హితాన్ని కోరటం ఏంటి? ఒక స్నేహితుడు ఎప్పుడూ కూడా తన యొక్క స్నేహితుడి యొక్క మేలును కోరతాడు. ప్రియం అనేది చూడటం, ప్రియం హితం రెండిటికి తేడా ఉంది, శ్రేయస్సు ప్రేయస్సు. అలాగే భగవంతుడు లోపల కూర్చొని ఏం చేస్తాడు? ఈ లోకాన్ని నియంత్రించేవాడు కదా ఆయన, నియంత్రించేవాడు కదా. నియంత్రించాలంటే వీటన్నిటిని, శక్తులన్నిటినీ వశంలో పెట్టుకోవాలి, అంతే కదా. అప్పుడు ఈ లోపల ఏ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుడు యొక్క సంస్కారాలకు తగ్గట్టుగా ఆయన ఏం చేస్తాడు? వీడిని నడిపిస్తాడు లోపల. ఇదే మనకి 3వ అధ్యాయంలో నేను కనుక నిరంతరము కర్మలు చెయ్యకపోతే వర్ణ సంకరానికి కారకుణ్ణవుతాను అన్నాడు. అన్నాడా? ఏంటి అక్కడ? జీవుడిలో కొంత ఉంటుంది కదా తెర, వాసనల యొక్క తెర కదా, దాన్ని బట్టి ప్రేరణలు కలిగించి మళ్ళీ ఆ కర్మల్ని చేయిస్తాడు. ఇది కనుక జరగకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు జీవుళ్ళు ఎప్పుడూ కూడా దూరం అవుతారు. ఎవరికి దూరం అవుతాడు? పరమాత్మ దూరం అవుతారు. కాబట్టి బరువు పెరిగిపోతుంది, కష్టాలు ఇవి పెరిగిపోతాయి. అందుకని ఆయన దీన్ని కూడా కదిలించేటువంటి వాడు లోపల కూర్చొని మేలుకోరు. వీళ్ళందరూ వాసనలు క్షయమైపోయి
ఆ! అందరూ గూడా తనలో లీనమవ్వాలి. అలా మేలును కోరేవాడు పరమాత్మ. అందుకని నిజమే కదా! ఆయనెప్పుడు నా శ్రేయస్సునే కోరతాడు అని ఆలోచిస్తే, అప్పుడు ఏ కర్మ ఫలితం వచ్చినా దాన్ని స్వీకరిస్తాడు. మంచికే వచ్చిందిలే, మంచే జరిగిందిలే, అంతా మన మంచికేలే అనుకోవాలి. లేపోతే ఏమవుతుంది? ఏదో ఒకటి వచ్చింది. మా అయ్యగారి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడో అనుకోరా? ఆయన్నే తిడతారు. నాకెందుకు ఎప్పుడు ఇలాగే కష్టాలు పెడతారండి దేవుడు అనుకుంటా. కదా! కష్టాలు పెట్టడం ఏంటి? ఆయన పెడతాడా కావాలని ఇట్లా? కాదు. ఎవరి కర్మఫలాలు వాళ్ళకక్కడ వస్తూ ఉంటాయి. స్వభావస్తు ప్రవర్తతే. ఇంత ఐదో అధ్యాయంలో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పలే? న కర్మఫల సంయోగం సృజతి. కర్మఫల సంయోగం ఆయన సృష్టించలేదు. కర్మలు చేస్తుంటే ఆ ఫలితం వస్తుంది. అవును కదా! ఆయన సృష్టించలేదు కదా! కాకపోతే ఈ జీవుడు చిత్తశుద్ధి కావాలి. కర్మఫలాలు క్షయము కావాలి. అందుకని లోపల కూర్చొని వాటిని ఏం చేస్తున్నాడు? ప్రేరణ ఇవ్వట్లేదు. చైతన్య రూపుడుగా కూర్చొని అవి క్షయం అయ్యేలాగా ఒక మెకానిజం నడుపుతున్నాడు. అందుకని శ్రేయస్సు కోరేవాడు. సరే. అలా తెలుసుకున్నవాడు ఏమవుతాడు? శాంతి మృచ్చతి. శాంతిని పొందుతాడు. తెలుసుకోవడం జ్ఞాత్వా. తెలుసుకోవడం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. శ్లోకం చదివాం కదా! మనం కూడా తెలుసుకున్నట్టే లెక్క. ఈ తెలుసుకోవడం కాదు. ఈ తెలుసుకోవడంలో శాంతి వచ్చిందా? రాదు కదా! సో, తెలుసుకోవడం అంటే ఏంటి ఇక్కడ? అనుభవపూర్వకంగా. ఈ సర్వకర్మలు నాలో జరుగుతూ ఉంటే, ఇంద్రియ వ్యాపారాలు, మనో వ్యాపారాలు, శారీరకమైన కర్మలు ఇవన్నీ ప్రాణకర్మలు జరుగుతూ ఉంటే వీటిని నియంత్రించేవాడు ఎక్కడ కూర్చున్నాడు? ఆ లోపలే కూర్చున్నాడు. సో, ప్రతీదీ జరుగుతుంటే జీవుడు ఏమనుకుంటున్నాడు? నేను చేస్తున్నా అనుకుంటాడు. ఇది పోవాలంటే ఆయనే ఇక్కడున్నాడు. ఆయనే నడుపుతున్నాడు ఇది. అది. అది ఎక్కడో ఏదో లోకాలు నడపటం కాదు కదా! ఇక్కడ లోపల కూర్చొని నడుపుతున్నాడు. అప్పుడు మనిషికి ఏమవుతుంది? డిటాచ్‌మెంట్ వస్తుంది. అవునా కాదా? నిజానికి మనం ఏమీ చేయట్లేదు. ప్రాణములు 24 అవర్స్ పనిచేస్తున్నాయి. కదా! ఇంద్రియాలు మన మెలకువగా కావాల్సినంత సేపు పనిచేస్తున్నాయి. మనోబుద్ధులు పనిచేస్తున్నాయి. ఇంకో యంత్రం అయితే ఇలా పనిచేస్తుందా చెప్పండి? ఆ! ఎంత బిల్లు కట్టాలి? ఇప్పుడు ఈ లైట్లు, ఫ్యాన్లు అందుకే వెంటనే ఆఫ్ చేయండి అని చెప్తాం. డబ్బులు కట్టలేక. వేస్ట్ అయిపోతుంది కరెంట్. అవునా? మన లోపల ఇంద్రియాలు, మనోబుద్ధులు మనం ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు పనిచేస్తున్నాయి గదా! అంతసేపు వెనక నుంచి శక్తిని ఎవరిస్తున్నారేంటి? మనకేమైనా శక్తి ఉందా? జీవుడికి. ఇంద్రియాలకు వాటంతట అవి పనిచేసే శక్తి ఉందా? లేదుగా. మనస్సుకి వేటికి లేవు. ఈ శరీరం కూడా జడమే. ఈ జడమైనటువంటి పరికరములు మనకెప్పుడు కావాలంటే అప్పుడు అవి పనిచేసేలాగు ఆ లోపల శక్తినిచ్చేది ఎవరు? నడిపించేది ఎవరు? అలా తెలుసుకోవాలి. సో, అప్పుడు ఎక్కడ ఉండి నడిపిస్తున్నాడు? వీటన్నిటి వెనక. అందుకే హృషీకేశుడు అంటారు. హృషీకములకు ఈశుడు. ఇంద్రియములకు ఈశుడు. మనోబుద్ధులకు ఈశుడు. అలా అనుకుంటే ఆయన నడిపిస్తే మనకేం బెంగ? నడిపించేవాడు ఆయన అనుకున్నప్పుడు ఏం పర్వాలేదు కదా! అర్జునుడు అదే కదా చేసింది. గోవిందుడికి చేతిలో పెట్టాడు. నా రథం నువ్వు నడిపించాను. అదే సందేశం. సో, ఆయన సుహృత్తు, ఆయన నడిపించేవాడు నిజానికి ఆయనే అనుకున్నప్పుడు ఆయన నడిపిస్తున్నాడంటే హాయిగా ఉంటుంది. నేను నడిపించుకుంటున్నాను, నేనేదో చేస్తున్నాను అనుకున్నప్పుడు అది బంధయితం అవుతుంది. కదా! అది. అప్పుడు బేఫికర్. బేఫికర్ అంటే దేనికి భయపడాల్సింది లేదు. ఏమో నాకు సరిపోద్దో లేదో శక్తి. నేను చేయగలనో లేదో. నేనెప్పుడు చేయలేదులెండి ఇవన్నీ.
అనుకుంటాడు. అవునా కదా? నడిపించేవాడు ఆయన. ఆడించేది దైవమురా, ఆడేది ఈ జీవుడురా. అవునా? అది ఇదో బొమ్మ. ఏం బొమ్మ? తోలు బొమ్మ. తోలు ఉందిగా, తోలు బొమ్మ. ఈ బొమ్మలాట, ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఇదొక తోలు బొమ్మలాట అన్నారు కదా. కాబట్టి ఈ తాళ్ళు లాగి వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి ఈ బొమ్మలు గదిలిచ్చేది ఎవరట? ఆ పరమేశ్వరుడే. కాబట్టి ఆయన చేతిలో నేను ఒక బొమ్మని అనుకున్నవాడు హాయిగా ఉంటాడు. ఆ బొమ్మ తనిష్టం వచ్చినట్టు కదలటానికి లేదు. అవునా? కదలటానికి లేదుగా. వీడు అస్వతంత్రుడు. ఎవరు? ఈ జీవుడు. నేను అస్వతంత్రుడిని అని తెలుసుకోవాలి. కానీ నేను స్వతంత్రుడిని. ఈ ఉపాధుల్లో కూర్చొని స్వతంత్రుడిని అనుకుంటాడు. అదే పంజరంలో కూర్చున్న పక్షి స్వతంత్రుడిని అనుకుంటే ఎలాగా? అవునా కాదా? వీటన్నిట్లో కూర్చొని తాదాత్మ్య దోషాలు పెట్టుకొని స్వతంత్రుడు కావాలి, నువ్వు అవలేవు. ఇది వదలగొట్టుకోవాలంటే ఏం చేయాలి? సర్వస్వతంత్రుడైన సర్వేశ్వరుడు ఎక్కడున్నాడు? లోపలే కూర్చొని నడిపిస్తాడు. మనం నడిపించేది ఏమీ లేదు. అలా తెలుసుకున్నప్పుడు శాంతి వచ్చారు, హాయిగా ఉంటుంది. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. అథ షష్ఠోऽధ్యాయః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. సో 5 చివర్లో ధ్యానానికి ఎలా సన్నద్ధం అవ్వాలో కొన్ని సూచనలు ఇచ్చి ఎవరిని ధ్యానించాలో చెప్పారు. దాని కంటిన్యూషన్ అదే సీక్వెన్స్లో వస్తుంది. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభ శ్లోకాలు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ వేరుగా. శ్రీ భగవాను వాచ. ఇక్కడ అర్జునుడే ప్రశ్నించలేదు, భగవంతుడే చెప్తున్నాడు. ఏమంటున్నారు ఆయన? కర్మఫలం అనాశ్రిత. కర్మఫలాలు అంటే ఏవైతే కర్మల్ని చేస్తామో వాటి యొక్క ఫలితాల పైన అనాశ్రిత అంటే ఆధారపడకుండా ఉండడం, వాటిని ఆశ్రయించకుండా ఉండడం. తర్వాత ఆ కర్మ ఫలితాల మీద నాకేం దృష్టి లేదండి కాబట్టి ఏదో ఒకటి చేద్దాం అనకూడదు. కార్యం కర్మ యః కరోతి. మామూలుగా ఏంటంటే ఫలితం పైన అది నాకు వద్దులేండి, ఏది ఫలితం పైన నాకు ఆసక్తి లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయకూడదు. అక్కడ కార్యం కర్మ అంటే చెయ్యవలసినటువంటి ఏమంటారు? విద్యుక్త కర్మ, కర్తవ్య కర్మ, నియత కర్మ ఎవరైతే చేస్తారో సహా సన్యాసి చ యోగి, అలాంటి వాడే సన్యాసి మరియు యోగి అవుతాడు. అంతేగాని న నిరగ్ని నచ అక్రియ. నిరగ్ని అంటే అగ్నుల్ని వదిలినవాడు, అక్రియ అంటే కర్మల్ని వదిలినవాడు కాదు. మళ్ళీ ఇది చెప్పి అది కూడా చెప్తాడు. ఎందుకంటే సన్యాసం అనేటప్పటికీ
అన్ని వదిలేసి కూర్చోవడం, బిచ్చబెత్తుకొని తినడం అనుకుంటారు. అందుకని మళ్ళీ ఒకసారి వారిని ఏమిటి నచ అక్రియ, కర్మలన్నీ వదిలిన వాడు కాదు, క్రియాశూన్యుడు కాదు. పైగా అందుకే కార్యం కర్మ అన్నాడు. కార్యం కర్మ అంటే చెయ్యవలసినది చెయ్య. తర్వాత నిరగ్ని. నిరగ్ని అంటే పూర్వకాలంలో ఈ గృహస్థులు అగ్నిహోత్రమును నిత్యము ఆరాధించేవారు. అగ్నిహోత్రాన్ని తర్వాత అగ్నిహోత్రాన్ని ఆరాధించటమే కాదు, ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి. అది ధర్మం. అలా ఉండేది. అది వైదిక అంటే గృహస్థ నిత్యకర్మలో భాగమై ఉండేది. నిత్యకర్మలో భాగం, నైమిత్తికం కాదు, నిత్యం. నైమిత్తికాలు అనేకం ఉంటాయి. అంటే అప్పుడప్పుడు సందర్భానుచితంగా ఏమేం చేయాలో ఆ కర్మలు చేయడం. కాబట్టి ఇక్కడ అగ్నులంటే నిత్య నైమిత్తిక కర్మల్ని వదిలినవాడు కాదు. నిత్య నైమిత్తిక కర్మలు వదలకూడదని అర్థం. అందుకే పూర్వము ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా దైవారాధన జరిగేది. ఎవరి స్థాయిలో వాళ్ళు. అవునాగా, దైవారాధన. ఇప్పుడు శాస్త్రోక్తంగా మంత్రాలు చదివేసి పూజలు చేయలేకపోయినా కనీసం భజన చేసేవాడు. పల్లెల్లో ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకే పూజలు గీజలు రాకపోయినా ఏం చేసేవాళ్ళు, రాత్రిపూట కూర్చొని పనంతా అయిపోయిన తర్వాత గుళ్ళోనో ఎక్కడో భజన చేసేవాళ్ళు. అది దైవారాధనే. అవునా కాదా? అలా దైవ స్మరణ చింతన జరిగినన్ని రోజులు సమాజం అంతా బాగుంది. పల్లెలు కూడా ఎంత బాగుండేవో. దైవాన్ని మర్చిపోయారు ఇప్పుడు కంప్లీట్గా. ఏదైనా పంట విత్తనం వేసే ముందు దేవుడికి దండం పెట్టుకునేవారు, పంట కోసే ముందు దండం పెట్టుకునేవారు. అవునా? పంట వచ్చిన తర్వాత ముందు దేవుడి గుళ్ళో తీసుకెళ్లి ముందు ఆఫరింగ్, మొట్టమొదటి సమర్పణ ఆయనకే చేసావు. ఇదంతా దైవ స్మరణే కదా. అగ్నిహోత్రమే చేయటం కాదు అక్కడ. సో భగవంతుడి యొక్క స్మరణ చింతన ఏదో ఒక విధంగా చేసేవారు తప్పనిసరిగా. కాబట్టి నిత్యకర్మలు అవి. ఇది నిత్యకర్మ. నిత్యకర్మ అంటే రోజు అన్నం తింటాం, రోజు స్నానం చేయటం, ఇదే కాదు. ఇది శరీర అవసరాలు. అది అలా కాదు. శరీర అవసరాలు తీర్చుకోవటమే కాదు కదా మానవుడి యొక్క లక్ష్యం. మరేం చేయాలి? మానవుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి కావాల్సిన నిత్యకర్మ ఏంటంటే ఈ దైవారాధన. అది ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క వర్ణభేదాన్ని బట్టి వాళ్ళు చేసేవాళ్ళు ఏదైతే అంతే. కాబట్టి నిరగ్ని అంటే ఈ నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు వదలకూడదు. అక్రియ. ఇదే కాకుండా ఇప్పుడు పోషణ, శరీర పోషణ చేసుకోవాలి, తన చుట్టూ ఉండే కుటుంబాన్ని పోషించాలి కదా. వాటికి కూడా ఏదో ఒక కర్మ చేయాలి, చేస్తూనే ఉండాలి. అందుకే శరీరయాత్రాపిచతే నప్రసిద్ధేది అకర్మణ చెప్పాడుగా 3వ అధ్యాయంలోని. అకర్మణ ఏమి చెయ్యని వాడికి శరీరం కూడా పోషణ కూడా జరగదు, శరీర యాత్ర కూడా జరగదు. మాకేం పర్లేదు, మేమేం కష్టపడి సంపాదించుకోక్కర్లేదండి, మాకేం కర్మ, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటాం అంటారు అనుకోండి. మా తాతగారు ఇచ్చారు, మా వాళ్ళు ఇచ్చారు, బోళ్ళింది మాకు, మేమేం కష్టపడి చోటోటి సంపాదించుకోక్కర్లేదు అనుకుంటాడు. పోనీ అలా ఉన్నా కూడా వీడు ఏదో ఒక పని చెయ్యకపోతే ఈ యంత్రం కూడా సరిగ్గా పని చేయదు, రిపేర్కి వస్తుంది. శరీర యాత్ర అంటే శరీరం అన్న పని చెయ్యాలి కదా. శరీరం ఏదో ఒక పని చేయకపోతే మైండ్ కూడా ఏదో ఒక దిశలో పర్టికులర్గా ఒక పని చెయ్యకపోతే మనస్సు శరీర ఉపాధులు కదా, ఈ యంత్రాలు కూడా ఏమవుతాయి, సక్రమంగా వాడుకోకపోతే పాడైపోతాయి, పనికిరావు. ఇప్పుడు మన సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, లేకపోతే గ్రైండరు, ఇలాంటివి ఎన్నో యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాలను వాడినంతసేపు బాగుంటాయా? అవునా? వాడకుండా మూలపడేయండి, ఎలాగుంటాయి? అవునా? అక్కడ అది
ఈ యంత్రాల పరిస్థితి ఏమిటంటే శరీరమేమో పనికి రాకుండా పోతుంది. మనస్సును గనక ఒక దిశలో ఒక కర్తవ్యం అని దానికి ఒక దిశ ఇవ్వకపోతే పిచ్చి పిచ్చిగా ఎటో పోతుంది. ఏది చేయకూడదో అది చేస్తుంది. లేకపోతే అకర్మణ్యత్వం వచ్చి తమస్సులో పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఏది మనస్సు బుద్ధి కూడా పోతుంది. అంతే. ఏం చేయగలడు? కర్మశూన్యుడు ఏమి సాధించలేడు. తనకి ఇంకోళ్ళకి ఎవరికి పనికి రాకుండా పోతుంది. సమాజానికి బరువు. అందుకే అన్నారు బతికినంతసేపు తిండి దండగా, చచ్చిన తర్వాత పుల్లల దండగా. చచ్చిపోయిన తర్వాత కాల్ చేయాలిగా, అది కూడా దండగా ఇట్లాంటి వాటికి. అవునా, బరువు అయిపోతాడు. అందుకు సన్యాసం అంటే ఏంటి? బిచ్చబెత్తుకొని తినడానికి ఒక హక్కు లభించింది అంటాం కాదు. అదొక బిచ్చబెత్తుకోవడానికి హక్కు కాదు. అందుకే శంకర్లు చెప్పారు ఏమైనా పశ్యన్నపిచన పశ్యతి మూఢ కాషాయాంబర బహుకృత వేష. శంకరాచార్య టైంలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. లేకపోతే ఎందుకు చెప్తారైనా? బహుకృత వేష, పైగా ఒక్క వేషం కాదట కదా, బోల్డ్ అనేక రకాల వేషాలు. జటిలో ఉండి లుంచిత గెటప్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వెరైటీగా ఉంటారు. కాబట్టి అది వేషం అన్నారు ఆయన శంకర్లు. వేషం అంటే ఏంటి? నటన. ఆ వేషంలో ఏదో రకంగా హాయిగా ఏ పని పాట లేకుండా బతుకుదాం అనుకునేటువంటి స్థితి కదా. అందుకే శంకరాచార్యులు అప్పుడే వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణుడు చెప్తున్నాడు అక్రియ అంటే ఏ కర్మ చెయ్యని వాడు కాదు, క్రియాశూన్యుడు కాదు. మరి ఎవరి క్రియావంతుడే. అందుకనే ఏమన్నా కార్యం కర్మ కరోతి, మళ్ళీ చెప్పాడు చేయవలసిన పని చెయ్యాలి అంటే. సన్యాసులకు ఏముంటుందండి? ఇంకా ఎక్కువ ఉంటుంది. గృహస్థులకి వాళ్ళ గృహం వరకే పని. మరి వీళ్ళ పని ఏమిటి? సమాజ శ్రేయస్. అవునా? అర్జునుడు ఏం చెప్పాడు? పోనీలేవయ్యా, నీకు రాజ్యం అక్కర్లేదు కానీ లోక సంగ్రహం సంపశ్యన్ కర్తుం అర్హసి చెప్పాడు కదా. లోకహితాన్ని కోరైనా నువ్వు చెయ్యి అన్నాడు కదా. అందుకని ఎక్కువ అంటే ఈ చిన్న చిన్న బాధ్యత వదిలినవాడు పెద్ద బాధ్యత స్వీకరించాలి, అంతే కదా. అంతేగాని బాధ్యతలు వదలటం కాదు అక్కడ చెప్పింది. అందుకని నిరగ్ని నచ అక్రియ కార్యం కర్మ. ఇక్కడ సన్యాసి యోగి, అతనే సన్యాసి మరియు యోగి కూడాను అని చెప్పాడు. అనేటప్పటికీ మళ్ళీ వెంటనే కన్ఫ్యూజన్. ఏమిటా కన్ఫ్యూజను అండి? ఈ రెండు మార్గాలు కదా. కర్మ సన్యాసం అనేది మనకు 5వ అధ్యాయం సాంఖ్యం అని చెప్పారు. సాంఖ్య యోగం ఈ రెండు ఒకటే అన్నాడు. అక్కడ కూడా సాంఖ్యం అన్నాడు. మళ్ళీ 5వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఈ 4 శ్లోకాల్లో 2 ఒకటే అంటాడు. అంటే ఏదైనా ఒకదాంట్లో నిలిచినప్పుడు రెండింటి ఫలితం వస్తుంది అని కూడా చెప్పాడు. అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ 2 వేరు వేరని భావిస్తారు. నిజానికి తెలిసినటువంటి వాడు ఏమనుకుంటాడు? ఈ 2 ఒకటే, రెండిటి ఫలము ని పొందుతాడు. అక్కడ స్పష్టంగా చెప్పాడు. అంటే అక్కడ ఏమి అక్కడ వ్యక్తపరిచాడు భగవంతుడు అంటే, ఈ యోగం కర్మయోగం అనేది ఎక్కడి వరకు తీసుకొస్తుంది? కర్మఫల సమర్పణ చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతాడు? కర్మ సన్యాస స్థితి. ముందు కర్మఫల త్యాగం, తర్వాత కర్తృత్వ త్యాగం. సో కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్తృత్వ త్యాగం అంటే కర్తృత్వం, నేను కర్తని అనేదాన్ని వదలటం. దానికి ముందు కర్మఫలంలో ఉండేటువంటి ఆసక్తిని వదలటం, కర్మఫల సమర్పణ. అదే చెప్పాడు, అనాశ్రిత కర్మఫలం అన్నాడు. దానిపైన ఆధారపడదు. దేనికోసం? భలే వాళ్ళనే కర్మ ఫలితం వస్తుందంటే సుఖం ఆనందం, కానీ అదే వచ్చింది. నువ్వు ఆధారపడితే వస్తుందో రాదో నీకేం తెలుసు? కర్మ ఫలితం నువ్వు కోరుకున్నది వస్తుందో రాదు, అనుకున్నదంత జరుగుతుందో లేదో.
అసలే రాకపోవచ్చు, అనుకున్నంత రాకపోవచ్చు, వస్తే కొంచెం రావచ్చు ఎప్పుడైనా బై లక్కు. కాబట్టి ఆధారపడినప్పుడు ఏమవుతుంది? నిరాశ నిస్పృహకు లోను కావాలి కదా! ఆధారపడకుండా చేస్తే, సమర్పణ చేస్తే వచ్చేదొస్తుంది. వచ్చేదాన్ని స్వీకరించేటువంటి సమత్వ బుద్ధి అదే సిద్ధ్యో సమోభూత్వ. ఆ సమత్వ బుద్ధి కర్మయోగం వల్లనే వస్తుంది, లేకపోతే రాదు. అది వచ్చిన తర్వాత కదా కర్తృత్వాన్ని త్యాగం చేయటం. అవునా? ముందు కర్మఫల సమర్పణే చేయడం చేత కాకపోతే నేను కర్తను కాను అని అనుకోగలడా? ఆ భావన వస్తుందా? అంత డిటాచ్మెంట్ వస్తుందా జీవుడికి? రాదు. ముందు అందుకే చూడండి, ముందు కొంచెం కొంచెం చిన్న చిన్నగా నడకలు నేర్పుతారు పిల్లవాళ్ళకి. ఏం నేర్పుతారు ముందు? పిల్లలు ఒకేసారి లేచి పరిగెత్తారు పసిపిల్లలు. ముందు ఏం చేస్తారు? వాడంతట వాడే ప్రయత్నంతో వెళ్ళలుకొని పడుకొని బోర్ల పడతాడు. బోర్ల పడిన తర్వాత పాకుతాడు ముందు. అవునా? బోర్ల పడిన తర్వాత నెమ్మదిగా డేగుతుంటాడు, పాకుతుంటాడు, నెమ్మదిగా ఇలా పైకి లేస్తాడు, టక్కుని పడతాడు, లేస్తున్నాడు, పడుతుంటాడు. బాగా నిలకడ వచ్చిన తర్వాత నడకలు అప్పుడు నడిచి తర్వాత పరుగులెడతాడు. అంతే మరి. మానవుడి యొక్క ఎదుగుదల కూడా క్రమక్రమంగానే జరగాలి. కర్తృత్వ త్యాగం అంత తేలిక కాదు. మరి ముందు ఏం చేయాలి? కర్మఫల సమర్పణ అనేది అలవాటు చేసుకుంటే అది చుట్టుకోకుండా, దానిపైన ఆధారపడకుండా హాయిగా చేస్తాడు కర్మ. కర్మలోనే అందుకే ఆనందం పొందమంటాడు స్వామి వివేకానంద. కర్మ చేయడంలోనే నువ్వు ఆనందం పొందు, ఫలితం మీద దృష్టి పెడితే నీకు అది దొరకదు. చేసేటప్పుడు ఇంకా అటు ఇటు చూడకు, ఏమీ ఆలోచించు. అంతేకా మరి? అప్పుడు ఏమవుతుంది? లోపల క్షాళనం జరుగుతుంది. కంప్లీట్గా గిన్నె పూర్తిగా గడుపుకున్నట్టు అవుతుంది. అలాంటి వాడే నిలకడగా నింపాదిగా అసలు నిజంగా ఎవరు చేస్తున్నారు ఈ కర్మ? కర్మ నేను చేస్తున్నానా కదా సాక్షిగా ఉంటాడు. తన కర్మకి తానే సాక్షిగా ఉంటాడు. తర్వాత కర్తృత్వ త్యాగం. కాబట్టి ఏమవుతున్నాడు ఇప్పుడు? యోగి సన్యాసి, యోగం సన్యాసం, కర్మయోగం కర్మ సన్యాసం, అది ఒకదాని తర్వాత ఒకటి ఆచరించాలి. కర్మయోగే కానివాడు కర్మ సన్యాసి అవుతాడా? సో యోగం ద్వారానే కర్మ సన్యాస స్థితిని చేరుకోవాలి. ఆ విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సంయస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఇంకొక స్ట్రోక్, ఎక్స్ట్రా స్ట్రోక్ ఇచ్చాడు ఇక్కడ భగవంతుడు. ఎందుకు సాధ్యం కాదండి? మేము కర్మయోగం లేకుండా కర్మ సన్యాసం స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు సాధ్యం కాదంటే చెప్తాను. యం సన్యాసం ఇది ప్రాహుః తం యోగం విద్ధి పాండవ. ఓ పాండునందన, ఓ అర్జున, తెలుసుకో. విద్ధి ఏమిటట? యం సన్యాసం ఇది ప్రాహుః, దేన్నైతే సన్యాసం అని అంటారో తం యోగం, దాన్నే యోగం అని తెలుసుకో. నాకేమిటి అర్థం కాలేదు కృష్ణ. చెప్తా విను, చెప్తాను. అసన్యస్త సంకల్ప అంటే సంకల్పములు త్యజించని వాడు కశ్చన ఎవరైనా సరే నా యోగి భవతి, యోగి కాదు. ఏం వదలాలి ఇప్పుడు? సంకల్పాలు వదలాలి. సంకల్పాలు వదలకపోతే యోగము కాదు, యోగమే కాదు. ఇదేంటో ఇందాకేమో కర్తృత్వ త్యాగం అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? సంకల్ప త్యాగం అంటున్నాడు. ఇంతకి ఏం వదిలిపెట్టాలో చెప్పండి.
ఏం వదిలిపెట్టాలి? ఆ! ఇదేమో కర్మఫలాలు సమర్పణ చేయాలి, అనాశ్రిత ఆధారపడొద్దు అన్నాడు. తర్వాత కర్తృత్వాన్ని వదిలిపెట్టమన్నాడు. ఇక్కడ సంకల్పములు గనక త్యాగం చెయ్యకపోతే వాడికి యోగమే రాదు. కాబట్టి నిజానికి ఈ సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. మరి 2 పదాలు ఎందుకు పెట్టారు? ఒకటే అన్నప్పుడు ఒకటే మాట చెప్పదు. 2 మాటలు చెప్పి మళ్ళీ ఒకటే అనడం ఎందుకు? ఎందుకు? ఇందాక 5వ అధ్యాయంలో కర్మయోగం ఆచరించటం వల్లనే కర్మ సన్యాసి చెప్పాడు. ఎందుకంటే దుఃఖమాప్తుమయోగతః చెప్పలే? ఏమిటి? కర్మయోగం ఆచరించకుండా కర్మ సన్యాసి చేయటం అనేది దుఃఖకరం అని స్పష్టంగా చెప్పాడు అక్కడ. చేయలేడు. చాలా కష్టం అయిపోతుంది, దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే లోపల ఈ ప్రెషర్ ఉంటుంది కాబట్టి. సో దీని ద్వారానే అది ఏది కర్మయోగం ద్వారా కర్మ సన్యాసం. ఇప్పుడు కర్తృత్వ త్యాగము రావడానికి, కర్తృత్వ త్యాగం అంటే నేను కర్తని కాదు అనేదానికి ఆ త్యాగం చెయ్యాలంటే ముందు కొంత శిక్షణ కావాలి మనస్సుకి. ఏమిటా శిక్షణ? సంకల్ప త్యాగం. కర్మఫల సమర్పణ ఒక స్థాయి. అసలు ఫలితాలు సమర్పణ చెయ్యాలంటే కూడా కృష్ణార్పణం. ఏది? నేను ఈ పని చేశా, ఈ పూజ చేశా, వ్రతం చేశా, ఈ కర్మ చేశా, ఆ ఫలితం కృష్ణార్పణం అనుకోని. అది కదా సమర్పణ చెయ్యాలంటే కూడా ఈ సంకల్పాలు అడ్డం వస్తాయి మనిషికి. అందుకు సంకల్ప త్యాగము చేయకపోతే యోగి కూడా కాలేదు. కర్మయోగే కాకపోతే కర్మ సన్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో అంత తేలికేం కాదు. కొన్ని కృష్ణార్పణ ఓ మాట అంటే సరిపోదు. మాట అంటే ఎంత ఈజీ, తేలికే. అవునా? లాస్ట్లో పూజ కృష్ణార్పణ బస్సు నీళ్ళు వదలండి అయిపోయింది. అయిపోయింది. వదిలిందా? పోనీ వదిలిందా? నీళ్ళు వదలటం ఈజీ, నువ్వులు నీళ్ళు వదలటం ఈజీ, బియ్యం ఎదురు. కానీ ఇక్కడ వదలాలి కదా. మరి అందుకు ఈ వదలు కొట్టుకోవాలంటే ఏం చేయాలి? కర్మ ఫలితాల యందు ఉండే గురించిన సంకల్పాలు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి? విచిత్రం ఏంటంటే కర్మ చేయకముందే ఉంటాయి, చేసేటప్పుడు వస్తాయి, చేసిన తర్వాత కూడా ఆలోచిస్తారు. చేసిన తర్వాత ఆలోచించడం, కర్మ చేసిన తర్వాత ఆలోచన. ఇవి రకరకాల సంకల్పం. ఏమిటి సంకల్పం? సంకల్ప శక్తి చూడండి. సంకల్ప అన్నాడు. మనస్సు యొక్క లక్షణం ఏంటి? సంకల్ప వికల్పాత్మక మనః. మనస్సు ఎప్పుడు అటు ఇటు ఊగుతుంది. సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం. దాని లక్షణమే అది, దాని స్వరూపమే అది. సంకల్పం వికల్పం. సంకల్పం అంటే ఏంటి చెప్పండి, ముందు వికల్పం తర్వాత చేస్తాం. మనస్సు కల్పించుకోవడం దానికి అలవాటు. దాని యొక్క సహజమైన లక్షణం ఏంటంటే కల్పించుకుంటుంది. ఏం కల్పించుకుంటుంది? అమ్మో ఏదంటే అది కల్పించుకుంటుంది. మనసు చాలా పవర్ ఉందండి. దానికి ఎగ్జాంపుల్ మన కలే. కళకు అంటున్నప్పుడు అక్కడ ఇంద్రియాలు పనిచేయట్లే, శరీరం పనిచేయట్లా. అవునా? అదేంటి నామమాత్రంగా ఉంటుంది, బుద్ధి కూడా పనిచేయదు. అవునా? ఎవరు సృష్టిస్తున్నారు కళని? ఎంత పెద్ద కళ అది! ఈ ప్రపంచం ఎలాగో ఆ ప్రపంచం అంత పెద్దగా ఉంటుంది, అంతమంది మనుషులు ఉంటారు, అన్ని సెటప్ ఇక్కడ ఏదుందో అక్కడ అన్నీ కనిపిస్తుంది. కనిపించట్లా? ఎవరు సృష్టించారు దాన్ని? మనం సృష్టించలేదా? మరి ఎంత పవర్ ఉంది దానికి? అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని? మరి లేదా? ఉంది. పవర్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు కదా. అంటే ఏంటి? ఏం చేస్తుంది అది? విక్షేప శక్తి. విక్షేపం అనేకముగా చేస్తుంది.
మరి కళనే మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన లోపలే ఈ బాహ్యమైన స్ఫురణ మనకు లేనప్పుడు మనసు తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో నవ్వుతుంది, ఏడుస్తుంది, మళ్ళీ అన్నీ అనుభవిస్తుంది. మళ్ళీ అక్కడ ఆ కళలో ఈ శరీరం ఇక్కడో శరీరం ఉందే, అక్కడ శరీరం సృష్టించుకోవట్లే, మళ్ళీ ఈ శరీరం కాదు ఇన్ని శరీరాలనే సృష్టించుకుంటుంది అక్కడ. ఓహో, సామాన్యమైంది కాదు. కల్పించుకుందా లేదా? కల్పించుకొని యథార్థం అనుకొని ఆ కళని దాంట్లో అన్ని అనుభవించి కదా చేస్తాం. సృష్టించేస్తానే అనుభవించేది దాంట్లో కదా. మరి అట్లాంటప్పుడు దానికి అంత శక్తి ఉంటే మెలకుగా ఉన్నప్పుడు మాత్రం లేదంటారన్న, ఉంటుంది. కాకపోతే అంత ఉండదు. ఎందుకు ఉండదు అంత అంటే, మెలకుగా ఉన్నప్పుడు ఇంద్రియాలు పరిమితులు కల్పిస్తాయి మనస్సుకి. అక్కడ ఇంద్రియాలు లేవు కదా, 10 ఛానల్స్ క్లోజ్ అక్కడ, ఇక్కడ 10 ఛానల్స్ ఓపెన్. కాబట్టి దానికి అంత ఫ్రీడమ్ ఉండదు మనస్సుకి. అవునా కాదా? మనస్సు మెలకువ ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారానే పోవాలి, డైరెక్ట్గా పోదు కదా. సో దానికి కాళ్ళు చేతులు కట్టేసినట్టుంటాయి. అందుకని అంత పెద్ద ప్రపంచాన్ని మెలకువగా ఉన్నప్పుడు చేయలేదు. కానీ తన పరిధిలో తాను మనసు ఏం చేస్తుంది? కల్పించుకుంటుంది. ఏం కల్పించుకుంటుంది చెప్పండి? ఏవో వస్తుంటాయి ఆలోచనలు. అవునా, అది అట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా జరగాలి. అవునా కాదు? ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటుంది, భావించుకుంటుంది, ఇమాజిన్ చేసుకుంటుంది. అవునా? రకరకాలు ఎన్ని పుడుతూనే ఉంటాయి, పుట్టలు పుట్టలు సంకల్పాలు. కామ్గా ఖాళీ కూర్చుంటుందా? కూర్చోదు. దానికి అలవాటు బాగా. పైగా లక్ష్యం, నిర్ణీతమైన లక్ష్యం ఉండదు దానికి. అక్కడ ఉంటుంది జ్ఞానం. అయితే బాగా జ్ఞానములో నిష్ట కలిగినటువంటి వాడికైతే లక్ష్యం ఒకటే పెట్టుకుంటాడు, దానికి అనుగుణంగా పోతుంటాడు. అలా లేనప్పుడు ఏం జరుగుతుందంటే, కర్మ క్షేత్రంలో వ్యవహరించేటప్పుడు మనసు రకరకాల సంకల్పాలు సృష్టించుకుంటుందా లేదా? దీని గురుదేవులు ఎంత బాగా చెప్తారంటే, ఆ సృష్టించుకునే సంకల్పం అయినా అది పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిపోయి అది ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయదు అది మనస్సు. ఎగ్జిక్యూషన్ అంటే సంకల్ప సిద్ధి వరకు ప్రయత్నంలో ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఓ సంకల్పం వచ్చిందే, వెంటనే ఇంకోటి వెనక నుంచి దాన్ని తంతుంది. మళ్ళీ ఇంకో సంకల్పం దాన్ని వచ్చి ఇది తంతుంది. అంటే ఒక సంకల్పం ఇంకో దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. అది ముందుకు వెళ్లకుండానే ఇలా మాటికి మారుతుంది అనుకోండి ఒక సంకల్పాలు. దేన్ని సాధిస్తాడు మనిషి? అందుకే సంకల్పం పక్కన వికల్పం అంటాడు. కాబట్టి దేన్ని సాధించలేదు కదా. ఇదంతా ఎవరు కల్పించుకున్నారు? మనస్సే కల్పించుకుంటారు. దానికంతా ఇమాజినేషన్ ఉంది. ఇప్పుడు ఏమన్నాడు భగవంతుడు? యోగి కావాలన్న, యోగి అంటే కర్మఫల సమర్పణ చెయ్యాలన్నా ఇప్పుడు మనిషికి సంకల్పాలు దేని గురించి వస్తాయి చెప్పండి? కర్మ ఫలితమయందు ఆసక్తి లేక తృష్ణ కదా ఉంటుంది. దాని గురించిన సంకల్పాలే చేస్తుంది. ఇంకేం చేస్తుంది మైండ్? అదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, కర్మ ఫలితాలు ఏం తృష్ణ లేకపోతే సంకల్పాలే తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అందుకని చెప్పాడు ఇక్కడ, సంకల్పాలు కర్మ ఫలితములు ఎందు ఆశతో అవి ఇలా జరగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే రకరకాలైనటువంటి ఇవి ఉన్నాయే, ఆ సంకల్పాలు ఉన్నంతసేపు కర్మఫల సమర్పణ చేయలేదు. సమర్పణ అంటే తృష్ణ కర్మ ఫలితాలపైన ఆశ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కర్మ ఫలితాలపైన ఆధారపడటం, ఆశించటం ఒక ఆస్పెక్ట్. కర్మల గురించి, కర్మలు బాగా చెయ్యాలని ఆలోచించటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు.
ఇప్పుడు కర్మ చేసేటప్పుడు, ఓ పని చేసేటప్పుడు మనం చక్కగా చెయ్యాలి కదా! బాగా చేయమనేగా చెప్పి సమాచర కార్యం కర్మ సమాచర బాగా చేయమనే చెప్పాడు కదా! సో, బాగా చెయ్యాలంటే దాని గురించి ఆలోచించొద్దా? ఆ! ఆలోచించు. కర్మ గురించి ఆలోచించు. కానీ కర్మ ఫలితాల గురించిన సంకల్పాలే మనిషిని బంధిస్తాయి. చాలా తేడా ఉంది రెండిటికి. అర్థమైంది? అర్థం గాలే. ఇప్పుడు ఉదాహరణకి చిన్న పనే డే టు డే లైఫ్‌లో మనము ఓ పని మొదలెట్టాం. ఏ పనైనా సరే. ఓ పని చేసేటప్పుడు దానికి సోర్సెస్ ఏమిటి? ఎలా చెయ్యాలి? ఎవరి సహాయం తీసుకోవాలి? కదా! ఎలా ఏమేమి ఇవొస్తాయి? ఇవన్నీ ఆలోచించి చెయ్యాలి. ఆలోచన లేకుండా ఎడాపెడా చేయటం కాదు. మీరు వంట చేయాలన్నా ఆలోచించే చెయ్యాలి. అవునా? ఆ! ఇవాళ సొరకాయ కూర చేస్తా. సొరకాయలు ఉన్నాయో లేవో చూసుకో ముందు. చూసుకోవద్దా? అవునా కాదా? ఊరికే మనసులో అనుకుంటే వస్తాయా సొరకాయలు? రావు కదా! ముందు అవి ఉన్నాయో లేవో చూసుకో. అవి ఇంతమందికి సరిపోతాయో లేదో చూసుకో. ఆలోచించొద్దండి. ఆలోచన లేకుండా చేస్తే ఎట్లుంటది? అవునా? దాన్ని ఎలా చెయ్యాలి? ఒకవేళ తక్కువుంటే ఏం చేయాలి? దాంట్లో కొంచెం పప్పేయి. ఉదాహరణకి చెప్తున్నాను. ఉపాయం ఉండాలి. ఆలోచన ఉండాలి. ఆఖరికి చిన్న పనేం గాదు. ఆలోచనతో చేస్తే. ఈ ఆలోచన లేకుండా చేయమని చెప్పట్లా. నేను ఇది చేశాను. ఇవాళందరూ మెచ్చుకుంటారో లేదో అనుకుంటే ఏమైందప్పుడు? అయిపాయి. నేను చేసేది బాగా చేయడంలోనే ఓ తృప్తి పొందాలి గానీ, దీని గురించి ఎవరేమనుకుంటారో, వాళ్ళు నన్ను మెచ్చుకుంటారా లేదా? లేకపోతే వాళ్ళు నన్ను తిట్టుకుంటారో ఏమో అనుకుంటే ఇది నిజమే అయిపోతది. అవునా? ఈ ఆశ కర్మఫల తృష్ణ అంటారు దీన్ని. తృష్ణ. అందుకే పూర్వము వంట చేసేటప్పుడు గూడా భగవత్ స్మరణ జేయమని జెప్పేవారు. వంట చేసేటప్పుడు గూడా. ఎందుకు? భగవత్ స్మరణతో చేస్తే ఇంకే ఆలోచనలు రావు. ఆ చేసేది హాయిగా చేస్తాడు. భగవత్ స్మరణ ఉంటుంది గాబట్టి, ఆ డివైన్ టచ్ దాంట్లో ఉంటది. అది తినేవాడికి బావుంటది, వీళ్ళకి బావుంటది. ఉదాహరణకి చెప్పి. అలా ఏ కర్మైనా అంతే కదా! కాబట్టి సంకల్ప త్యాగమే చే ముఖ్యం ఇక్కడ. దేని గురించిన సంకల్పాలు? కర్మ ఫలితాల గురించినటువంటి సంకల్పాలు. కర్మ గురించి కాదు. కర్మ గురించి ఆలోచించి చెయ్యాల్సింది.